నమస్తే. చాలామంది మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో డ్రైనెస్, ఇచ్చింగ్ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇది సాధారణమా లేకపోతే ట్రీట్మెంట్ అవసరమా అనేది ఈ మెనోపాజ్ సిరీస్లో 12 నంబర్ వీడియోలో తెలుసుకుందాం. ఈ సిమ్టమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మెయిన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్లనే. ఈస్ట్రోజన్ అనేది వెజైనల్ లూబ్రికేషన్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ మెనోపాజ్ దశలో ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల వెజైనాలో లూబ్రికేషన్ అంటే సెక్రీషన్స్ అనేవి తగ్గిపోయి డ్రైనెస్గా అనిపిస్తుంటుంది. దానివల్ల ఇచ్చింగ్ రావడము, కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతుంటాయి. సో వీటికి ఏం చేయాలి, అవే తగ్గుతాయా లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి? దీనికి టెంపరీగా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, వెజైనల్ లూబ్రికెంట్స్ అంటారు. లేదు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సివియర్గా ఉంది బాధలు అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు లోకల్గా ఎగ్జామిన్ చేసి అది ఇన్ఫెక్షనా లేకపోతే మెనోపాజ్ వల్ల వచ్చిన ప్రాబ్లమా అనేది మీకు కన్ఫర్మ్ చేస్తారు. మెనోపాజ్ వల్ల వచ్చిన ప్రాబ్లం సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే వెజైనల్ క్రీమ్స్ అని సజెస్ట్ చేస్తాము. ఈస్ట్రోజన్ క్రీమ్స్ అంటారనమాట. బట్ అవి కూడా అందరూ యూజ్ చేయకూడదు, కొంతమందికి మాత్రమే యూజ్ అవుతుంది. కొన్ని కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటాయి. సో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎలాంటి క్రీమ్ వాడితే మీకు సిమ్టమ్స్లో రిలీఫ్ వస్తుంది అనేది క్లారిఫై చేస్తారు. సో అవి వాడడం వల్ల సొల్యూషన్ చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ.